హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హిమవేద వ్లాగ్స్ అండి. ఈ వీడియో వచ్చేసరికి నిన్న హాస్పిటల్కి వెళ్ళాను కదండి, వీడియో పెట్టాను కదా. సో హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఆఫ్టర్నూన్ బాగా టైర్డ్ అయిపోయి పడుకుడిపోయాను. నైట్ వచ్చేసరికి ఇంకేం వండలేదు అన్నమాట. కొంచెం మార్నింగ్ రైస్ ఉంటే హనీకి పెట్టేశాను. టిఫిన్ ఆర్డర్ పెట్టాను. నేను హనీ తినేయచ్చులేని చెప్పి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ వడ, ప్లెయిన్ దోశ పెట్టాను అన్నమాట. ఇంకెన్ని టిఫిన్స్ ఉన్నా నేనైతే ఫస్ట్ ఇడ్లీతో స్టార్ట్ చేస్తాను. ఆయిల్ ఫుడ్ కాకుండా ఇడ్లీలో ఆయిల్ ఏమి ఉండదు కదా, తర్వాత ఎలా తింటాం కానీ ఇడ్లీలో ఏమి ఉండదు కదా. స్టార్టింగ్ ఎందుకులే ఆయిల్ ఫుడ్ అని చెప్పి స్టార్టింగ్ ఎప్పుడు ఇడ్లీతో తింటాను అనమాట. నాకు ఎందుకు ఇడ్లీ కొంచెం గట్టిగా అనిపించింది. 2 ముక్కలు తినేసి, ఇంకా చట్నీ అయితే బాగుంది కానీ 2 ముక్కలు తినేసి ఇంకా దాన్ని సాంబార్ ఇడ్లీలాగా తయారు చేసేద్దాం అని చెప్పి అలాగా 3 పొట్లాలు సాంబార్ ఇచ్చారు. సాంబార్ని ఎందుకులే వేస్ట్ చేయడం అని చెప్పి సాంబార్ ఇడ్లీలా చేస్తాను దాన్ని. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం కదండి. డాక్టర్ ఏమన్నారంటే, అసలు మెయిన్ నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారంటే బాబుకి 10 డేస్ నుంచి మోషన్స్ అండి, తగ్గట్లేదు. కప్పం అయితే వస్తుంది కానీ వాటర్ మోషన్స్. అది కూడా ఏంటంటే ఒక రోజుకి 8 సార్లు, 8 నుంచి 9 సార్లు మోషన్స్ అవుతున్నాయి. అలా 10 రోజుల వరకు అయ్యాయన్నమాట. 10 రోజుల నుంచి అవుతున్నాయి. ఇంకా మా వారేమో అన్ని రోజులు అవ్వకూడదు, హాస్పిటల్కి తీసుకెళ్ళని చెప్తే నేను వెంటనే మార్నింగ్ లేచి హాస్పిటల్కి వెళ్ళాము. వెళ్తే డాక్టర్ ఏమన్నారంటే ఫస్ట్ అడిగారు, నీ పాలు పడతావా, పౌడర్ పాలు ఏంటమ్మా అని. బాబుకైతే నా పాలేనండి, పౌడర్ పాలు, ఆవు పాలు, గేదె పాలు అవి ఏం పడవు. సో అతను ఏమన్నారంటే అడిగారు, రోజుకి ఎన్నిసార్లు మోషన్స్ వెళ్తున్నారని. నేను చెప్పాను 8 to 9 టైమ్స్ అవుతుందండి, అది కూడా వాటర్గా కప్ప మీద వచ్చేస్తుందని చెప్పి. ఇక అతను ఏమన్నారంటే ఇంకా నీ పాలు ఇవ్వద్దమ్మా, నీ పాలు పట్టద్దు. అతను ఒక సిర్లాక్ రాశారు. సిర్లాక్ లాంటిది అంటే అది బియ్యము పెసరపప్పు కలిపి మాట ఉంది, సిర్లాక్ పౌడర్ లాగా. హాట్ వాటర్లో వేసి కలిపి పెట్టమన్న రోజుకి 4 సార్లు. అసలు నా పాలు పెట్టొద్దు అనేసారు. అయితే ఇంకా అది 4 డేస్ పెట్టమన్నారు. 4 డేస్ తర్వాత సిర్లాక్ వీట్ ఉంటుంది కదా, అది పెట్టమన్నారు డాక్టర్ అయితే. వీడియో తీస్తున్నాను. బజార్కి వెళ్ళాను, కాయగూరలు తెచ్చాను. ఏ కాయగూరలు తెచ్చాను అయితే చూపిస్తాను అనమాట. మామూలుగా ఆర్చి దగ్గర పెడతారు కదా, అక్కడికి వెళ్ళాను. ఉండి చేస్తాను 2 నిమిషాలు. అయిపోయింది రేపు చేస్తానులే, పడుకోపోతుంది అప్పుడే. పడుకో చెయ్యి అయితే నేను ఇచ్చేసి చేస్తాను నీకు. మాకు ఫోన్ చేసిన ఫ్రెండ్స్ అంటుంది, నీకు అంత ఓకే బాబు, పిల్లలతో కూడా ఇంకా వీడియో తీసుకుంటున్నామని చెప్పి. అంతేనండి, కొన్ని కావాలి అనుకుంటే తప్పదు, కష్టపడాలి. ఇంక ఈరోజు సాయంత్రం అయితే నేను హనీ ఏమో బజార్కి వెళ్ళాము. బజార్ కంటే మాకు ఇంటి దగ్గర మెయిన్ రోడ్ దగ్గర పెడతారు కదా కాయగూరలు. ఇంట్లో ఏమి లేవు కాయగూరలు, అందుకని చెప్పి వెళ్ళనమాట. మిరపకాయలు హనీతో ఎక్కడికైనా రోడ్డుకి వెళ్ళాలంటే చాలా కష్టం, అంటే తినకుండా అన్నమాట. చిన్నపిల్లలు ఎవరైనా అలానే అనుకోండి. మిరపకాయలు చూడండి ఎంత పొడుగుగా ఉన్నాయో. నెక్స్ట్ బీరకాయలండి. మా దగ్గర అయితే ఇక్కడ అంటే మా రైతు బజార్లో ఒక రేట్ ఉంటుంది. మామూలుగా రైతు బజార్ కాకుండా బయట పెడతారు కదా, అక్కడ ఒక రేట్ ఉంటుంది అన్నమాట. బీరకాయ అయితే కేజీ 50, అర కేజీ తీసుకున్నాను. ఇంకా వచ్చి అరటికాయలు ఒక్కొక్కటి 10 రూపాయలు. 2 అరటికాయలు, నేను హనీ కదా మా ఇద్దరికి అని చెప్పి 2 అరటికాయలు తీసుకున్నాను. ఇంకా 10 రూపాయలు మిరపకాయలు తీసుకున్నాయి. మిరపకాయ బాగాలేదు, చూడలేదు. వంకాయలు అయితే అర కేజీ 30 రూపాయలు. ఇంక చూడండి ఎంత చిన్నగా ఉందో క్యాబేజీ, ఇది 25 రూపాయలు అంట. కాయగూరల రేట్లు మాత్రం తగ్గట్లేదండి బాబు, మరీ దారుణంగా ఉన్నాయి అసలు. బెండకాయలు ఒక అర కేజీ తీసుకున్నాను. సో మెయిన్ ఎందుకంటే తోటకూర తీసి బయట పెట్టేద్దాం. మార్నింగ్ హనీకి తోటకూర రైస్ చేస్తాను అన్నమాట. బయట పెట్టేస్తే
ఇవన్నీ లోపల పెట్టేసి రేపు మార్నింగ్ కట్ చేసి బాక్సులు అని పెట్టేసుకుంటాను. ఇప్పుడు బాగా నిద్ర వచ్చేస్తుంది. మెయిన్ ఫుల్ తినేసాను, కడుపు నిండా టిఫిన్ ఎక్కువ తినేసాను. టిఫిన్స్ నాకు ఆ హోటల్లో చాలా ఇష్టం అన్నమాట. అందుకని హనీ కూడా తింటదేమో అనుకుని ఆర్డర్ చేసాను, కానీ అది పడుకుంటుంది. మరి బాగుంది కదా. ఈ మార్నింగ్ లేచి కొద్దిగా ఇప్పుడు కట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ కట్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. 4 కట్లే కానీ మార్నింగ్ కట్ చేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కదా. నిద్ర వచ్చేస్తుంది, మరి ఇప్పుడు ఏం చేయలేదన్నమాట. చాలా పని ఉందండి. గిన్నెలు ఉన్నాయి తోమాలి, కానీ తోమాలనిపించట్లే. ఇప్పుడు త్వరగా పడుకుడిపోయాను అనుకోండి, మార్నింగ్ ఫాస్ట్గా లెగిస్తాను. చూడండి సింక్ నిండా ఉన్నాయి గిన్నెలు. ఈరోజు ఇంకా అంబలు కూడా పిండి నానబెట్టలేదు. పాలు కొంచెం ఉన్నాయి, మరి ఇప్పుడు ఇంక తాగలేను, ఎందుకంటే టిఫిన్ హెవీ అయిపోయింది. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఒక పక్క వంట చేసేసుకుంటూ ఇంకో పక్క గిన్నెలు తోమేసుకుంటాను అనమాట. ఈ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ 6కి లేవడానికి ట్రై చేస్తాను. 6కి లేచి గబ పనులన్నీ చేసుకోవాలి. బోల్డ్ బట్టలు ఉన్నాయి ఉతకడానికి, ఎప్పుడు ఉతుకుతానో ఏంటో. రోజు ఏదో పని చేద్దాం అనుకుంటున్నాను, లేట్ అయిపోతుందండి.